మనకి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. నవంబర్ 14. మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. రోమా 8:15. స్వీకృత పుత్రాత్మ మనకు దేవుని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించుటకు ధైర్యమునిచ్చును. ఒక సేవకుడు తన యజమాని గదిలోనికి అనుమతి లేకుండా ప్రవేశించాడు. ఒకవేళ అట్లు ప్రవేశించినను కొంత భయంతో ప్రవేశించును. కానీ కుమారుడు ధైర్యముగా తన తండ్రి దగ్గరకు వెళ్ళును. ఒకవేళ అతడు చిన్నపిల్లవాడైన యెడల తండ్రి దగ్గరకు వచ్చి అతని జేబులో తన చెయ్యి కూడా పెట్టును. అది కుమారునిగా అతని ఆధిక్యత. అదేవిధంగా మనం దేవుడే మన తండ్రి అని చెప్పగలము. కాబట్టి ధైర్యముగా ఆయన దగ్గరకు ఏ అవసరమునకైనను ఏ సమయంలోనైనను వెళ్ళగలము. ఏ కష్టం వచ్చినను ఆయన దగ్గరకు వెళ్ళగలము. బలహీనముగా ఉన్నప్పుడు బలము కొరకు, నిరుత్సాహంగా ఉన్నప్పుడు ప్రేమ కొరకు, దయ కొరకు, మన సమస్యలన్నిటికీ సరైన జవాబు కొరకు ఆయన దగ్గరకు వెళ్ళగలము. దీనికి భిన్నముగా శరీర సంబంధులైన విశ్వాసులు సహాయం కొరకు మనుషుల వైపు చూచుదురు. వారు నాకు డబ్బు అవసరము, మా అంకుల్ దగ్గరకు వెళ్ళి ఒక 100 రూపాయలు ఇమ్మని అడుగుదును అందురు. అప్పుడు వారు వారి అంకుల్ దగ్గరకు కన్నీటితో లేక పొగడ్తలతో వెళ్ళి తమకు కావలసినవి అడుగుదురు. కానీ ఆత్మీయముగా ఉండు వ్యక్తి ఎవరునూ సహాయము చేయకపోయినను పరలోకపు తండ్రి చేయగలడని తెలుసుకొనును. అతడు దేవుని వాగ్దానములను హృదయపూర్వకంగా నమ్మి ఆయన తనకు సహాయము చేయుటకు తిరస్కరించడని, తనను దూరముగా త్రోసివేయడని తెలుసుకొనును. ఈ అవగాహన అన్ని పరిస్థితులలో ధైర్యమునిచ్చును. దేవుని కుమారులముగా మనము జతపని వారముగా పాలి భాగస్థులముగా ఉన్నాము. మనము ఆత్మీయముగా ఎదిగినప్పుడే ఎక్కువ పరిమాణంలో ఈ ధైర్యమును అనుభవించగలము. శక్తిగల ఆత్మ 2 తిమోతి 1:7. మనము మన భారములను ఆనందముతో సహనముతో భరించినట్లు చేయును. మనకందరికీ ఎటువంటి భేదము లేకుండా ఏదో ఒక భారముండును. అది కుటుంబమునకు లేక వ్యాపారమునకు లేక సంఘమునకు సంబంధించినదై ఉండవచ్చును. ఆయన కృప మాత్రమే మన భారములను భరించుటకు, విజయవంతులుగా బయటికి వచ్చుటకు తోడ్పడును. మన వ్యక్తిగత అనుభవం ద్వారా మనం ఎదుర్కొను ప్రతి ఒత్తిడికి, ప్రయాసకు దేవుడు మరలా అధిక కృపను అనుగ్రహించునని మనకు తెలియను. ఆత్మతో నింపబడిన విశ్వాసి ఇతరుల భారములను పంచుకొనుటకు తనంతట తానుగా ముందుకు వచ్చును. కానీ శరీర సంబంధి అయిన విశ్వాసి తన కష్టములను గురించి సనుగుచు వాటిని గురించి ఇతరులను నిందించును. ఒక విశ్వాసికి తన స్వంత భారమును భరించు శక్తి, విశ్వాసము లేనప్పుడు అతడు తన పొరుగువారికి, స్నేహితులకు వారి కష్టములను భరించుటకు ఎట్లు సహాయం చేయగలడు? ఆత్మీయ వ్యక్తి దేవునిపై, ఆయన ప్రశస్త వాగ్దానములపై ఆధారపడి ఇట్లు చెప్పగలడు: నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పి 4:13. భారములను ప్రేమతో భరించు శక్తి ఒక ఆత్మీయ విశ్వాసి యొక్క విశిష్టమైన లక్షణం. ఆది సంఘములో అబద్ధ బోధకులు తప్పుడు సిద్ధాంతములతో క్రైస్తవులను మోసపుచ్చుచు తప్పుదారిలో నడిపించుచుండేవారు. వారి ఆలోచన కేవలం డబ్బు సంపాదించుటయే. రోమా 16:17-18 శరీర సంబంధమైన క్రైస్తవులు సులభముగా మోసగించబడుదురు. కానీ ఆత్మ నింపుదల గల వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకము వలన సత్యమును వివేచించగలడు. యోహాను సువార్త 16:13. కాబట్టి అతడు తనను తప్పుదారి పట్టించు శత్రువు యొక్క మాయోపాయములకు వ్యతిరేకముగా జాగ్రత్తగా మెలకువగా ఉండును.
ఆ విధంగా అతడు అబద్ధ ప్రవక్తల నుండి కాపాడబడును. ఆత్మాభిషేకము గల బోధకు అబద్ధపు బోధ మధ్య గల భేదమును వివేచించు శక్తి ఒక వ్యక్తి ఆత్మీయమైన వ్యక్తి అని పిలువబట్టుకు నిదర్శనముగా నుండును. ప్రైజ్ ది లార్డ్.